కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. పోలవరం సీటు పట్టుబట్టి జనసేనకు తీసుకున్నారు. శంకుస్థాపన చేసినప్పుడే మీరుంటే కాన్ఫిడెంట్ గా ఉంటుందని ఆయన అడిగి ఇరికించారు. పవన్ కళ్యాణ్లో ఈ సోషల్ యాంగిల్ చూసారా? ఇవాళ ఇంత యాక్టివ్గా ఉంటున్నాడు అంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. బహుశా మీరు కనీసం సినిమాల్లో కూడా వస్తారని ఊహించుంటారు కదా. ఇంత ఆర్టిస్ట్ అవుతాడు అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ కింగ్ చూస్తావుగా. ఇంత అమ్మాయిలతో ఇంత డ్యాన్స్ చేస్తాడు. ఇంత ఆర్టిస్ట్ అయిపోతాడు. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని ఏమిటయ్యా గోల? ఏం వచ్చిన అంత అడవుడు ఉండదే. వచ్చేది పవన్ కళ్యాణ్. అసలు ఎక్కడ సమస్య ఉంది? ఎందుకు పోలవరం ఇంత డిలే అవుతుంది? కాళేశ్వరం అంత ఫాస్ట్గా అవ్వటానికి రీజన్ ఏంటి? పోలవరం ఇంత డిలే అవ్వటానికి కారణం ఏంటి? చైనాలో ఉంది, ఆ తర్వాత ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయిన జనసేన గెలిస్తే పోలవరం ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ తలుచుకుంటే అంబటి రాంబాబు మంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ 4వ పెళ్లికి పూర్తయిద్దని వెటకారం. అనిల్ కుమార్ యాదవ్ అంతకుముందు వెటకారం అని మీరే అన్నారు కదా. మనం కాల్ మీద కాల్ వేసుకుని ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ విషయంలో మనం రాజశేఖర రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఆయన కొడుక్కి ఏంటి డిఫరెన్స్ చూస్తున్నారు సార్? ప్రజలకి మీ నుంచి ఏం సందేశం ఇస్తారు? ఇవాళ రాజకీయాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి. రేపు పైన మెత్తగా ఉంటుంది, గింజను కొరకలేడు, అలా తయారైపోయాడు. చాలా షైన్ అయిపోయాడు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు. చాలా మంది కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రోజుకి ముఖ్యమంత్రి అవ్వాలని. జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నావా? డబ్బు లేకుండా, డబ్బు పంచకుండా రాజకీయం చేద్దామని వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఈ క్యాండిడేట్ పనిచేయడం అంటున్నారు. సో ముఖ్యంగా ఏజెన్సీ టైగర్ అని ఎట్లా వచ్చింది మీకు పేరు? నాకు ఆ మాట అన్నప్పుడల్లా సిగ్గేస్తాం. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్ట్గా ఉన్న ప్రతి ఒక్కళ్లకు తెలిసిన పేరు, ముఖ్యంగా పోలవరం మీద అధ్యయనం చేస్తున్న ప్రతి వ్యక్తికి తెలిసిన పేరు. అలాగే ఏజెన్సీ గ్రామాల్లో స్థితిగతులను అధ్యయనం చేసిన వారికి ముందు గుర్తొచ్చే పేరు కరాటం రాంబాబు గారు. ఒక రకంగా అందరూ ఆయన్ని ఏజెన్సీ టైగర్ అని కూడా అంటారు. అయితే ఎంత తెలిసినా ముఖ్యంగా పోలవరంలో పవన్ కళ్యాణ్ గారి సభలో కరాటం రాంబాబు గారి గురించి చెప్పిన అంశాలు చాలా ఆసక్తిని రేకెత్తించాయని చెప్పాలి. రాంబాబు గారు పోలవరం కోసం 110 ఎకరాలు ఇవ్వడం కావచ్చు, అలాగే ఏజెన్సీలో ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాలు కావచ్చు, పవన్ కళ్యాణ్కి ఆయనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్న సందర్భం కావచ్చు, ఇవన్నిటితో కొంత ఆసక్తి అయితే పెరిగిందని చెప్పాలి. మళ్ళీ కరాటం రాంబాబు గారితో మాట్లాడాలని ఆ దశలోనే అనుకున్నాను. ఒక్కసారి వాళ్ళ పోలవరం పర్యటన సందర్భంగా కిరణ్ టీవీ ప్రజాయాత్రలో భాగంగా రాంబాబు సార్ని కలవడం జరిగింది. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. ముఖ్యంగా పోలవరం సీటు పట్టుబట్టి మీరు జనసేనకు తీసుకున్నారు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషను. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంశాన్ని స్పష్టం చేశారు. సో కారణం ఏంటంటే, మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు పోలవరం చెయ్యాలి, రామపేట పైడిపాక 2 ఊళ్ళని మనం ఖాళీ చేయించాలన్నప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అవి ఖాళీ చేయించడం, రాజశేఖర రెడ్డి గారిని దాసనారాయణరావు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోజుల్లో. అక్కడి నుంచి కొంత పని జరిగింది. అనేక ప్రాబ్లమ్స్, ప్రాజెక్ట్ అనగా మేజర్ ప్రాజెక్టు అనేక ప్రాబ్లమ్స్లో కొంత లేట్ అవ్వటం మాట వాస్తవం. ఆ తర్వాత
చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని ఒక 60%కి తీసుకెళ్ళాడు ఆయన. ఈ ఎందుకు పోలవరం ప్రాజెక్టు గురించి నేను చింతలపూడి పోలవరం గురించి నేను ఎందుకు ఇంత చేస్తున్నానంటే బోల్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి. శంకుస్థాపన చేసినప్పుడే 50 ఇండస్ట్రీస్కి అప్లికేషన్ పెట్టారు. రాజమండ్రి నుంచి శ్రీకాకుళం వరకు. ఓకే. లెఫ్ట్ కెనాల్లో, రైట్ కెనాల్ వచ్చి ఇక్కడ కృష్ణానదిలో పడుతుంది. డెల్టాకి సార్వా దాళ్వా. దాళ్వా పూర్తి ప్లెడ్జ్గా ఉండదు, దాళ్వాకి నీరు లేదు ధవళేశ్వర్ నుంచి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టారో సీపేజ్ వాటరే దాళ్వాకి సమ్మర్లో దాళ్వాకి పనిచేస్తుంది. మొత్తం ఫుల్ ప్లెడ్జ్గా ఎన్ని వేల ఎకరం ఎన్ని లక్షల ఎకరం ఉన్నా దానికి సరిపోతుంది. 2 మెడ్రాస్ సిటీకి కూడా నీరు ఇవ్వచ్చు. దాని తెలుగు గంగ కాదు, దానికి సపరేట్ లైన్ ఉంది. అది వాట్సాప్ పెడతా, దాన్ని కొద్దిగా అనలైజ్ చేసి ఇంజనీర్స్ ఇచ్చిన ప్లాన్ అది. అదే అంటే మీరు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకున్న 21 సీట్లలో ప్రాధాన్యతగా పోలవరాన్ని తీసుకునేందుకు ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ఆయన ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పోలవరం తీసుకుందామని అనుకుంటున్నాను, ఏంటి మీ ఒపీనియన్? మంచిదండి తీసుకోండి. మరి మీరు యాక్టివ్గా చేస్తారా అని అడిగా. తప్పకుండా చేస్తానండి, మేము శంకుస్థాపన చేయించిందే కదా, మా పొలాలు కూడా ఇచ్చాం కదా, ఎన్నో కష్టాలు పడ్డాం, తప్పనిసరిగా తీసుకుంటే మీకు మోడీ గారికి ఉన్న సాన్నిధ్యంలో ప్రాజెక్టు పూర్తయిపోతుందని నాకు నమ్మకం ఉంది, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తీసుకోండి అన్నాను. ఆయన అడిగాడు. సో మీరుంటే కాన్ఫిడెంట్గా ఉంటుందని ఆయన అడిగి తీసుకున్నారు. ఇరికించారు. పవన్ కళ్యాణ్ గారు సభలో చెప్తూ నన్ను కళ్యాణ్ అంటారు, నేను ఇప్పుడు కాదు చిన్నప్పుడే ఇక్కడంతా తిరిగాను, అడవుల మీద ప్రేమ. అంటే కరెక్టే. ఆయన ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షులైన, ఇప్పుడు నేను కళ్యాణ్ అని నేను మాట్లాడటానికి అవకాశం లేదు. ఆయన చిన్నప్పుడు ఉన్నాడు, అతను 18 సంవత్సరాలప్పుడు మన ఇంటికాడే ఉన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్లో మీరు ఈ సోషల్ యాంగిల్ చూసారా? అతను చాలా మూడీగా ఎక్కడో కూర్చుని పుస్తకం చదువుతుండు. ఇవాళ ఇంత యాక్టివ్గా ఉంటున్నాడు అంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. ఎందుకు పెట్టాడో పార్టీ తెలియదు నాకు. అప్పుడు అసలు ఒక మాట మాట్లాడి ఆకలి అవుతుందని కూడా అనేవాడు కాదు. బలవంతంగా తీసుకెళ్ళి భోజనం పెట్టాలి. బాబు భోంచేద్దాం అన్నట్టు, భోంచేద్దామండి, ఏమి ఇష్టం, ఏం తింటావో చెప్పు నువ్వు అంటే ఏదైనా పర్లేదు. అప్పుడు కళ్యాణం, ఇప్పుడు అధ్యక్షులు మనం గౌరవించాలి. బహుశా మీరు కనీసం సినిమాల్లో కూడా వస్తారని ఊహించి ఉండరు కదా? ఎవరు అప్పటికే ట్రైన్ చేశారు వైజాగ్లో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అదే ఊరికి చెప్పారు ఇలానే. ఆ తర్వాత ఇంత ఆర్టిస్ట్ అవుతాడు అనుకోలేదు. ఇంత అమ్మాయిలతో ఇంత డ్యాన్స్ చేస్తాడు, ఇంత ఆర్టిస్ట్ అయిపోతాడు, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అంతా చిరంజీవి వాళ్ళ మీదే ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇవాళ ఇతను క్రేజ్ చూస్తూ ఉంటే అయింది నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఆయన నా మాట ఎత్తినప్పుడల్లా నేను వెనక్కి వెళ్ళిపోయాడిని. ఆయన నా గురించి అస్మాలు చెప్తా ఉంటే. సో అంటే మీకు మెగా ఫ్యామిలీతో మొదటి నుంచి అనుబంధం? మా చిన్నాన్నగారికి బాగా అనుబంధం ఉంది. మా చిన్నాన్నగారు ఆయనకి ఎక్కువ సినిమాలు, మాకు థియేటర్స్ ఉన్నాయి కాబట్టి జంగాడలో థియేటర్స్ ఉన్నాయి, మా చిన్నాన్నగారికి కూడా ఉన్నాయి. అనేక సినిమాలు తీశారు, మేము కోఆపరేట్ చేసాం. ఇప్పుడు పోలవరం అనే అంశము నా చిన్నప్పటి నుంచి వింటున్నా, మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి విని ఉంటాడు. కాకపోతే ఒక దశలో పోలవరాన్ని ఇంకా
వస్తుందా లేదా అనుకున్నప్పుడు మీలాంటి వాళ్ళ ఇనిషియేషన్ తోటి అది ప్రారంభమైతే అయింది 2004లో. అక్కడి నుంచి ఇవాళ 20 ఏళ్ళు అయింది, అయినప్పటికీ ప్రారంభం కాలే. ప్రతి ప్రభుత్వము డెడ్ లైన్ పెడుతుంది, అవ్వదు. 2 ఏళ్ళు 4 ఏళ్ళు ముందుకెళ్తానే ఉంది. అసలు ఎక్కడ సమస్య ఉంది? ఎందుకు పోలవరం ఇంత డిలే అవుతుంది? ఇది నా చిన్నప్పుడు మా చిన్నాన్నగారు కరాటం బాబురావు గారు ఎమ్మెల్యే ఈ పోలవరం కాన్స్టిట్యున్సీ మొట్టమొదటి ఆయన టైంలో ఒకసారి శంకుస్థాపన చేశారు. తర్వాత చాలా ఏళ్ళు అయిపోయింది, ఇక దీన్ని మర్చిపోయారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చి దీన్ని చేద్దాం అని నన్ను పిలిచి ఏంటి పరిస్థితులు ఏంటంటే ఓకే చేద్దామండి అని అంటే అప్పటి నుంచి ఇది స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు, కమిటీలు రావటం, 4 o'clock ఎర్లీ అవర్స్ 4 o'clock 5 o'clock ఫోన్ చేసేవారు, కమిటీ వస్తుంది, ఫ్లైట్ దిగుతున్నారు రాజమండ్రి, ఒక 1000 మందిని రోడ్డు మీదకి 1000 మందిని మేము వీ వాంట్ పోలవరం ప్రాజెక్ట్ అని పెట్టేవాళ్ళం. అక్కడ ఆ కమిటీలు వచ్చినప్పుడల్లా ఇది వాళ్ళు ఏమనుకున్నారు, వద్దంటాక పెట్టినారేమో అనుకున్నారు, ప్రాజెక్ట్ కట్టాకి వెళ్ళేదని పెట్టినారేమో అని వాళ్ళు అనుకుని ఈ బోర్డులు చూశాక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. పర్మిషన్స్ అన్నీ వచ్చాక మళ్ళీ ల్యాండ్ టు ల్యాండ్ R&R ప్యాకేజ్, ల్యాండ్ టు ల్యాండ్ ఈ ప్రాబ్లం వచ్చింది. ఆయన నాకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను. వెళ్తే ఆయన ఇలా వచ్చింది ప్రాబ్లం, R&R ఇలా చెయ్యాలి, ఇచ్చేద్దాం అన్నాను. ఎవరో ముందుకు రాలేదు, ఎక్కడికి వచ్చాక 25,000 కవులు ఉంది అప్పుడు, పెద్ద మొత్తం. 2005లో 6లో చాలా 25,000. వర్జీనియా టొబాగోస్ కమర్షియల్ క్రాప్స్ అన్నీ, బోల్డ్ నీరు ఉంది. ఎవరో ముందుకు రాకపోయేటప్పుడు అప్పుడు నేను ఆయనకు ఫోన్ చేస్తే నాకు తెలియదు, నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పుడు ముందు ఇచ్చేసాను, పొలం ఇచ్చేసి మాది అట్లా జరిగింది. ఆ తర్వాత 1500 ఎకరం ఎక్వైరీ చేసాం. అయితే ఇప్పుడు కాళేశ్వరం కూడా గోదావరి మీద నిర్మించారు, అది కూడా పెద్ద ప్రాజెక్టు. కానీ కొంతమంది అంటూ ఉంటారు కాళేశ్వరం అంత ఫాస్ట్గా అవ్వటానికి రీజన్ ఏంటి, పోలవరం ఇంత డిలే అవ్వటానికి కారణం ఏంటి? సో దానికి దీనికి ఏమైనా కంపారిజన్ చూడొచ్చా మనం? అది మామూలు చిన్నదే అండి. ఇది 48 గేట్స్, 220 TMC నీరు ఉంటుంది ఇక్కడ, 70 TMs వాడుకోవచ్చు. మేజర్ ప్రాజెక్ట్ చైనాలో ఉంది, ఆ తర్వాత ఇక్కడ థర్మల్ పవర్ 9 megawatts. భారతదేశంలో ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్ కాబోతుంది, మనకి ఏషియాలోనే పెద్ద ప్రాజెక్ట్. చైనాది 46, ఇది 48. ఇంకోటి చేపలు, ఇటు నుంచి అటు చేపలు వెళ్ళటానికి, అటు నుంచి ఇటు చేపలు రావటానికి కూడా విసులుపాటు. లాంచ్ యువతల నుంచి అవతలకి వెళ్ళిపోతుంది ప్రాజెక్టులో నుంచి, ఆ సిస్టమ్ కూడా. ఇప్పుడు మీరు పోలవరం ఒకవేళ గెలిస్తే, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయిన జనసేన గెలిస్తే, పోలవరం ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? 2.5 సంవత్సరాలు అవుద్ది. ఆయన మోడీ గారు పవన్ కళ్యాణ్ తలుచుకుని, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఓన్లీ R&R, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోయింది. R&R అవ్వాలి, ల్యాండ్ టు ల్యాండ్, వాళ్ళకి ఇవ్వాల్సిన స్కీమ్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన హౌసింగ్, 160,000 మంది జనం బయటకు రావాలి. అంతేగాని ప్రాజెక్ట్ ఎక్కడ కట్టారు, బయట కట్టారు. రివర్ మామూలుగా వెళ్ళిపోతుంది, అది క్లోజ్ చేస్తే స్టాగ్నెంట్ అయిపోతుంది. అంటే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం కూడా చాలా వచ్చినాయి. దానికి ఇక్కడున్న చుట్టుపక్కల రెవెన్యూ హిల్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి వాళ్ళ అబ్జెక్షన్ ఉంటే అది కూడా చేశారు అప్పుడు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఇంత డిలే అవ్వడం అనేది, ఇన్ని 20 ఏళ్ళు డిలే అవ్వడం అనేది సహజమైన ప్రక్రియ అని అంటారా, లేకపోతే ప్రభుత్వాల వైఫల్యం ఉందని అంటారా, లేకపోతే ఏదైనా ఇంకా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయా? మీరు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాదంటలేదు.
మీరు ధవళేశ్వరం కూడా ఎన్నో సంవత్సరాలు పట్టిందండి అన్నారు. ఒక పుస్తకం ఏదో ఉంది. అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్నో వేల ఎకరం మునిగిపోతుంది. ఏదో అబ్జెక్షన్ ఉంటుంది. కాబట్టి సహజమే అంటారు, ప్రభుత్వాలు ఫెయిల్యూర్ కాదు. ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అంటే ఫండ్స్ డైవర్ట్. వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు 2018కి కంప్లీట్ చేస్తామని చెప్పింది, చేయలేకపోయింది. వైసీపీ వచ్చి 2021 అని చెప్పింది, చేయలేకపోయింది. మళ్ళీ అంబటి రాంబాబు మంత్రి అయిన తర్వాత ఆయన కూడా ఎప్పుడు పూర్తవుద్దంటే నేను చెప్పలేను, పవన్ కళ్యాణ్ 4 పెళ్లికి పూర్తయిద్దని వెటకారం. సో అనిల్ కుమార్ యాదవ్ అంతకుముందు వెటకారం. సో ఇట్లా సీరియస్నెస్ ఏమన్నా కొరబడిందని భావించవచ్చా? వెటకారం అని మీరే అన్నారు కదా, వెటకారం అని మీరే నోటీస్ చేశారు కదా మీడియా వాళ్ళు. నేనేం చెప్పేది ఏముంది, అసలు మనీ ఒక పరిపాలిస్తున్నామంటే మేము ఎప్పుడూ సంతోషంగా ఉండకూడదు, మాకు ఎప్పుడు ట్రబుల్స్ ఉంటాయి. కానీ జనం ఆనందంగా ఉండాలి, అప్పుడు అది పరిపాలన. కానీ మనం కాలు మీద కాలు వేసుకుని ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు మీకు తెలుసో లేదు, మీరు తిరిగారు కదా, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? లేరు. మరి ఎవరి వైఫల్యం? గవర్నమెంట్ వైఫల్యమే. మీ వైఫల్యం కూడా ఉంది, మీడియా వైఫల్యం కూడా ఉంది. మీడియా పొగుడుతారేంటి? ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఈ సమస్య ఉందో మీడియా చెయ్యాలి, ఫోకస్ చేయాలి. మీడియా బాధ్యత అది, వాస్తవం బాధ్యత అది. మీరు కూడా యాడ్లకి వాటికి వీటికి ఆఫ్ ద ప్రెస్ ఏదో ఏం చెప్తాం, మీకు అన్నీ తెలిసిన ఇదే కదా. ఓకే. సో ఇప్పుడు పోలవరంలో బాలరాజు గారి గెలుపు కోసం మీరు 73 ఏళ్ల వయసులో కూడా మొత్తం ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి భుజాన వేసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ప్రజల నుంచి స్పందన? నేను బేసిక్గా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చా, తర్వాత కాంగ్రెస్లో ఉన్నా. నాకు రెండో ఆలోచన లేదు, పార్టీలకి ఇట్లే సంబంధం లేదు. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను. అలాగే పోలవరం కడతాన వాళ్ళకి ఉద్దేశం ఉంది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. అంతే. ఈ కాజ్ మీరు ఇంత గట్టిగా సపోర్ట్ చేయడానికి కాజ్ కేవలం పోలవరమే. పోలవరం, చింతలపూడి రోడ్ ఉంది, అది కూడా నేను శాంక్షన్ చేయించాను. ఓకే. నేను చింతలపూడి మాకేమీ పోలవరం ప్రాజెక్టు వల్ల మా ప్లాంట్కి ఏ ఉపకారం లేదు, చింతలపూడి వల్ల ఉపకారం ఉంది, కొబాడ్ అవుట్ఫాల్స్ వల్ల ఉపకారం ఉంది, పోగొండ రిజర్వాయర్ వల్ల ఉపకారం ఉంది. అప్పుడు ఇవన్నీ శాంక్షన్ చేశాడు ఆయన. నేను ఏ లెటర్లు పట్టుకెళ్ళా, నా వాయిస్ ఆయన వాయిస్ జీవో, అంతే. ఏది చేసినా అలా చేశాను. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనా? ఎందుకంటే నేను మరి పోలవరం పూర్తి మొదలెట్టించాను కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ విషయంలో మనం రాజశేఖర రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కొంత ఇబ్బంది ఉన్నప్పుడు జలయజ్ఞం అనే పేరుతోటి ఆయన చేసింది, అఫ్కోర్స్ దాన్ని ధనయజ్ఞం అని కూడా కొంతమంది ఆరోపణ చేయవచ్చు. మీరు దగ్గరగా చూశారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక్కసారి అన్ని మొదలెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంత కాంట్రవర్సీకి ఇప్పుడు ఆయన లేరు, అంత కాంట్రవర్సీకి వెళ్ళవలసిన పని లేదు. ఆ విషయాలు కూడా నాకు తెలియవు. నాకు ఎంతసేపు మా పోలవరం చింతలపూడి తప్ప నాకు రెండో ఆలోచన లేదు. ఇప్పుడు ఆయన అసలు నాకు రాజకీయంతో సంబంధం లేదు, రెండే అంశాలు. మా రైతులు, నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేశాను కదా, మా రైతులు కష్టసుఖాలు. ఆయనకి ఆయన కొడుక్కి ఏంటి డిఫరెన్స్ చూస్తున్నారు సార్ మీరు? డిఫరెన్స్ పరిపాలనలో, ప్రజలతో మమేకం అవడంలో, లేకపోతే ప్రజల గురించి ఆలోచించడంలో. అతను ఓదార్పు అతను ఇంటికాడి నుంచి మొదలెట్టాడు. జగన్ చేశారు, అయిపోయాక సపరేట్ పార్టీ పెట్టారు. ఆయన ఏదైనా సరే అందరికి ఇంటర్వ్యూ ఇచ్చాడు, ప్రతి ఎమ్మెల్యే వచ్చేవాడు, వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకునేవాడు, వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చేవాడు. మరి ఈయన ఎవరిని కలవట్లేదు. ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి సమానంగా వెళ్ళాలి.
అభివృద్ధిని పేపర్లో పబ్లిసిటీ చేయాలి, సంక్షేమాన్ని పబ్లిసిటీ చేయకూడదు. అది అది మా డబ్బు, మా డబ్బుకి ఏదో ఇచ్చి ఫోకస్ చేయటం న్యాయం కాదు. అది గొప్ప మాట సార్. ఎందుకంటే నేను ఈ కోణంలో ఈ మాట నేను చాలా లాజికల్గా చెప్పాను, అందుకే నాకు నచ్చింది. అదే నేను ఆలోచించాను, ఏంటి ఈ ఫోకస్ ఏంటి, రోజు పేపర్లో యాడ్లు ఏంటి, ఎవరిది డబ్బు, మనం ఇది కట్టామా, ఇది పూర్తి చేసామా, ఈ రోడ్డు వేసామా, ఈ ప్రజలు ఇప్పుడు రోడ్డు బాగుంటే స్కూల్కి వెళ్ళిన పిల్లోడు బస్సులో 5ంటికి వస్తాడు, 5ంటి నుంచి 6:30 వరకు ఆడుకుంటాడు. తల్లి 6:30కి స్నానం చేయించి భోజనం పెడుతుంది, కొంచెంసేపు చదివిస్తుంది, పడుకోబెడుతుంది. ఈ రోడ్డు ఎప్పుడైతే బాగోలేదో, రోడ్డు కార్లు ఉన్నవాడికి మోటార్ సైకిల్ ఉన్నవాడికే కాదు, రోడ్డు ఎప్పుడైతే బాగోలేదో ఆడు 6:30కి వస్తాడు. 6:30కి వచ్చాక తల్లి ఏం చేస్తే గబ్బా భోజనం పెట్టేసి పడుకోబెడుతుంది, ఆడు అలసిపోయి ఉంటాడు. ఎప్పుడైతే పిల్లోడికి ఆటలు ఆడుకునే అవకాశం లేదో, ఒక 20 ఏళ్ళకి షుగర్ వస్తుంది, వాడి జీవితం అక్కడి నుంచి నాశనం అయిపోతుంది. రోడ్డు ఎందుకు, మాకెందుకు అంటారు. ఇదే ఉచితాలు తీసుకున్నప్పుడు మాకు రోడ్డు ఎందుకు అంటారు. నేను అడిగాను, క్వశ్చన్ చేశాను, ఏమ్మా నీ పిల్లోడు ఎన్నింటికి వస్తున్నాడని క్వశ్చన్ చేశాను చాలామందిని. 6:30 7 అయిపోతుందని. మరి ఏం చేస్తున్నాను, అప్పుడు గబవాడికి భోజనం పెట్టి పడుకోబెడుతున్నాను, తెల్లరగట్టలు వేసి మళ్ళీ క్యారేజ్ అవుతున్నాను, మళ్ళీ బస్సుకు వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుంది. మరి నీ కుర్రోడు వచ్చే వరకు నీకు భయంగా ఉంటుంది కదా. అవునండి, మేము గుర్తించలేదండి, మోటార్ సైకిల్ కార్లు ఉన్న వాళ్ళకే రోడ్డు అనుకున్నాం, ఆలోచించలేదండి. చిర్రి బాలరాజు గారిని మీరే ఇవాళ రాజకీయాల్లో మీరు గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తెల్లం బాలరాజుని మీరే తెచ్చారు, ఇతన్ని మీరే తెచ్చారు. ఏంటి ఇద్దరు బాలరాజుల్లో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? ఇవాళ మీరు బాలరాజుని గెలిపించాల్సిన అవసరం ఏ రకంగా ఉందని చెప్తారు? నేను క్వశ్చన్ రివర్స్ వస్తుంది. నేను ముందే చెప్పాను, ఇక్కడ సమెక్స్ ఎవరు తెలుగుదేశానికి వచ్చినా ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను. ఇంటికాడి నుంచి కలకండ చేద్దాం అనుకున్నాను. కాకపోతే కంపల్సరీగా ఈ అందరూ పట్టుపట్టిందనో నేను వెళ్ళటం మాట వాస్తవమే. వెళ్ళిన వెంటనే లెటర్ చేతిలో ఇచ్చాడు అంతే. చిర్రి బాలరాజు గురించి, ఇప్పుడు అభ్యర్థి మీరు సపోర్ట్ చేసే అభ్యర్థి గురించి అది చెప్పాను కదా, అక్కడ అభ్యర్థి ఎవరైనా నేను పోలవరం చింతలపూడికి సపోర్ట్ చేస్తాను. అక్కడ చిర్రి బాలరాజు కదా, ఆయన ఎవరికి ఇచ్చినా చేద్దాం. మరి ఇప్పుడు ప్రస్తుతం 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి గురించి తెల్లం బాలరాజు ప్రజా అభిప్రాయం కోరుకోవాలి. నేను చెప్పను, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అన్నది ప్రజల దగ్గర తీసుకోవాలి. నాకేం తెలుస్తుంది, కార్లో వెళ్ళిపోతాం వచ్చేస్తూ ఉంటాం. ఓకే, ఫర్దర్గా మొత్తం ప్రజలకి మీ నుంచి ఏం సందేశం ఇస్తారు? ఇటు పోలవరం నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రజలకు కావచ్చు. రాష్ట్ర స్థాయి కాదు, మా ప్రాంతంలో చింతలపూడి, పోలవరం ఇంతవరకే పరిమితం. ప్రజలందరూ ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో అది కోరుకుంటున్నాను నేను. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ హాయిగా బతకాలి, కష్టపడి వ్యవసాయం చేసుకోవాలి, కార్ల మీద తిరగాలి, అందరూ దర్జాగా మంచి బట్టలు వేసుకోవాలని కోరిక. నేను చిన్నప్పటి నుంచి కారులో తిరిగా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచే కారులో తిరిగా. కారులో నేను తిరిగానని నాకు అహంభావం లేదు, అందరూ తిరగాలని ఆలోచన. మన ఊర్లో ఈ సంవత్సరం ఎన్ని కార్లు కొన్నారని అడుగుతాం మన ఏరియాలో. ఇప్పుడు జనరల్గా మేము తెల్లబట్టలు వేసుకున్నామంటే ఈ నీరు ఈ భూమి గొప్ప. మీరు కడప కర్నూలు వెళ్తే
అది ఈ భూమి గొప్ప వల్ల మేము ఇంత దర్జాగా ఉన్నాం. ఈ ఏసీలు ఇవన్నీ ఉన్నాయి. ఓకే. మీరు రాయలసీమ వెళ్తే ఎందుకు డెవలప్ అవ్వలేదు రాయలసీమ? ప్రకృతి ఆంధ్ర సీఎంలు అక్కడే చేశారు. మీరు వాళ్ళని క్వశ్చన్ ఎందుకు అడగరు? డెఫినెట్. ఓకే. ఇది రాయలసీమకి వెళ్ళిపోద్ది వాటర్, పోలవరం వాటర్. పోలవరము పూర్తయితే ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి? కేవలం గోదావరి జిల్లాలేనా లేదా రాయలసీమనా? ఓవరాల్గా రాష్ట్రానికి ఏమైనా బెనిఫిట్ ఎంత స్థాయిలో ఉండొచ్చు? తమిళనాడుకి సిటీకి వాటర్ ఇవ్వచ్చు, మెడ్రాస్ సిటీకి, శ్రీకాకుళం, ఇటు కడప, రాయలసీమ మొత్తం కింద దాళవ, ధవళేశ్వరంలో దాళవకు కూడా మంచి మేలు జరుగుతుంది. అంటే జీవనాడి అంటారు కదా దీన్ని, అంటే మొత్తం వెల్త్ దీనివల్ల ఒక భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వెల్త్ పెరిగే అవకాశం ఉందా? 100%. ఇప్పుడు ఒక టీఎంసీ నీరు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, హుస్సేన్ సాగర్ ఉంది కదా, 1 టీఎంసీ నీరు అది. ఇలాంటిది 220 టీఎంసీ ఉంటుంది. మై గాడ్. అంత అవైలబిలిటీకి వస్తుంది. సార్ ఇప్పుడు ఈరోజు రాజకీయం మీరు దాదాపు మీ చిన్నాన్నగారు హయాం నుంచి మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇవాళ రాజకీయాల్లో ఇమ్మడగలుగుతారా? ఎంతసేపటికి ఆయన ఒక ముక్కుసూటితనం కావచ్చు, నిజాయితీ కావచ్చు, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమ్మడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు ఇమ్మడలేక వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన కూడా చూస్తున్నారు కదా, ఏంటి మీ అభిప్రాయం? మొట్టమొదట తను పార్టీ ఫ్లోట్ చేసినప్పుడు ఇమ్మడలేడని అనుకున్నా. ఓడిపోయాక మళ్ళీ ఫోకస్ చేశాడు, మళ్ళీ పార్టీని మళ్ళీ. ఇప్పుడు నాకేమనిపించిందంటే, నిన్న చూశాక, ఈ మధ్యన చూశాక, రేగికాయ ఉంటుంది కదా, రేగిపండు పైన మెత్తగా ఉంటుంది, గింజను కొరకలేడు, అలా తయారైపోయాడు. అంతేనా? గింజను కొరక చూడండి మీరు, కొరకలేము, పైన తినేస్తాం. ప్రతి ఓడు పైన తినేద్దాం అనుకుంటున్నాడు, ఆ గింజ అలా అయిపోయాడు. లోపలంత స్ట్రాంగ్ ఉంది చాలా. రాజకీయంలో మెమరీ చాలా ఇంపార్టెంట్. మనిషిని గుర్తుపట్టాలి. పడతారా సరైన? చాలా షైన్ అయిపోయాడు. ఆయన చంద్రబాబు నాయుడు అయితే ఆయన సీనియారిటీ అది దాని మీద ప్రతి ఒక్కరిని పేరు పిలుస్తాడు. ఓకే. సో ఫైనల్గా చాలామంది కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రోజుకి ముఖ్యమంత్రి అవ్వాలని. ఆ కళ సాకారం అయ్యే అవకాశం ఉందా? ఆయన చూసే మీకు అనిపిస్తుందా? అంత వ్యూహ చతురత, రాజకీయ చతురత ఉన్నాయా? అంటే మంచి టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ చాలా వీక్గా ఉన్నప్పుడు ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టాక ఆ పార్టీని కొంత మైనస్లోకి వెళ్ళిపోతా ఉంటే ఈయన టేక్ ఓవర్ చేశాడు. ఆర్ఎస్ఎస్కి ఎటువంటి క్యాడర్ అయితే ఉందో అలాంటి క్యాడర్ తెలుగుదేశానికి ఉంది. ఏ పార్టీకి లేదు అలాగా. ఇండియాలో ఆర్ఎస్ఎస్ తర్వాత తెలుగుదేశానికి ఆ క్యాడర్ ఉంది. అందుకే పార్టీ బతికింది. ఓడిపోయినా మళ్ళీ క్యాడర్ వల్లే బతికింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బతకలే. జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నావా? ఇప్పుడు డబ్బు రాజకీయాన్ని ఎంతవరకు శాసిస్తోంది? ఇవాళ మొత్తం డబ్బు మయం అయిపోయింది కదా. 50 కోట్లు ఉన్నాయా, ఉంటేనే నీకు టికెట్ అంటున్నారు. చివరికి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే పెద్దగా డబ్బు లేకుండా, డబ్బు పంచకుండా రాజకీయం చేద్దామని వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయంలో నేనేమి మీకు రిస్ట్రిక్షన్ పెట్టను, మీ ఇష్టం, అది మీ వ్యక్తిగతం అనే పరిస్థితికి వచ్చారంటే డబ్బు రాజకీయాన్ని బాగా శాసిస్తోందనే అర్థం కదా. ఇప్పుడు క్యాండిడేట్ని పెట్టాలంటే ప్రజలు నిర్ణయిస్తున్నారు, ఆడి దగ్గర డబ్బు ఉందా లేదా. బాబాయ్ ఈ క్యాండిడేట్ పనిచేయడం అంటున్నారు ప్రజలు.
ఓకే లీడర్స్ వాళ్ళు కాదు, ప్రజలే. ఓకే. సో తప్పదంటారు. అన్నం డబ్బు శాసిస్తుందని అంగీకరిస్తారు అయితే మరి. అనే అన్నం అలా నడుస్తుంది వ్యవస్థ, అంతేగాని నేను మారుద్ది అంటారా మీరు అంటున్న డిజిటలైజ్ పూర్తిగా అయితే? 2 పార్టీ సిస్టంలో అయితే మారుద్ది. 2 పార్టీ సిస్టమ్. ఇందాక ఒక క్వశ్చన్ ఏజెన్సీ టైగర్ అనే మాట్లాడు, దాన్ని అడగాలి. అదే ఏజెన్సీలో మీరు ఎక్కడ చూసినా, ఇంతకుముందు బాలరాజు గారిని ఇంటర్వ్యూ చేశాను, ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో మీరు విద్యా సంస్థలు కావచ్చు, వైద్య సంస్థలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేశారని చెప్తూ వస్తున్నారు ఎవరిని అడిగినా. బయట పబ్లిక్ కూడా రాంబాబు గారు ఏం చెప్తే అదే చేస్తాం అంటున్నారు. సో ముఖ్యంగా ఏజెన్సీ టైగర్ అని ఎట్లా వచ్చింది మీకు పేరు? అది చాలామందికి చెప్తున్నాను నేను. నాకు ఆ మాట అన్నప్పుడల్లా సిగ్గేస్తూ ఉంటుంది. ఏం జరిగిందంటే, ఏదో ఒక ఊరు వెళ్తే ఆ ఊళ్ళో జనం ఏంటంటే రోడ్ లేదు, మాకేం లేదు, మేము బయటికి రావాలంటే పెళ్లి సంబంధాలకు కూడా పిల్లలు మా ఊర్లో ఇవ్వట్లేదు అని మాట్లాడి, రోడ్డు వేసాకే మీ ఊరు వస్తా అని చెప్పి, అలా రోడ్డు వేసాక వాళ్ళు ఊరు వెళ్ళేవాడిని. ఇలా కొన్ని రోడ్లు వేసి ఇలాగ జరుగుతూ ఉంటే కొన్ని అంటే ఒక మీటింగ్లో ఎవరన్నారో ఇలా అన్నారు. ఓకే. అంతే తప్ప అది అంటే ఎలాగైతే పెద్ద పులి వేటాడి పట్టుకుంటుందో ఆ ఫీల్ తీసుకొచ్చేసి అనేసారు. అన్నకాడి నుంచి ఇది అందరూ పట్టుకున్నారు. అంతేగాని నాకు ఇది అనిపించుకోవాలని కానీ, అన్ని కులాల్లో స్నేహితులు ఉన్నారు. నా స్నేహితులు అంటే చాలా ఇష్టం, వాళ్ళతోటే ఎక్కువ ఉంటాను. ఈ జిల్లా అంతా చుట్టాలు, ఈ జిల్లా అంతా స్నేహితులు ఉన్నారు. అలా ఈస్ట్ గోదావరిలో జగమంత కుటుంబం. ఓకే సార్, ధన్యవాదాలు సార్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాం కదా? ఏం లేదు, నాకు ఇది అలవాటే. మీ వెంట తిరిగాము, మీరు గ్రామాలను ఎలా పర్యటిస్తున్నారు, గ్రామాల్లో ఎవరెవరితో ఎట్లా మమేకమవుతున్నారు అన్నీ చూశాను నేను ప్రత్యక్షంగా. మీతో పాటు కలిసి తిరిగే ఒక అదృష్టం వచ్చింది. మీకు ప్రజలకు మధ్య ఎంత అనుబంధం ఉంది అనేది నేను కళ్ళారా చూశాను. మీ పట్ల ఎంత మమకారంగా అందరూ వస్తున్నారు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అంతా కూడా మీతో ర్యాలీ అవుతూ ఉన్నాయి. సో ఇవంతా చూసిన తర్వాత ఓకే, ఎందుకు మీరు గ్రామాల్లోకి వస్తున్నారు, బాలరాజు గారిని గెలిపించడం కోసం మీరు స్వయంగా గ్రామాల బాట ఎందుకు పట్టారనేది నేను ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ నా అనుభవంలో నాకు అర్థమైంది. ఇప్పుడు మనం తిరిగి వచ్చాం. ఇక్కడ ఇంటిల్లపాది మా వాళ్ళు భోజనం పెట్టారు, అందరూ వచ్చేసి భోజనం పెట్టారు. అభిమానం, అంతకన్నా ఇంకేం కావాలి? అంతే. ఇప్పుడు నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నాకు కార్లు అంటే సరదా, అన్ని రకాల కార్లు ఉంటాయి. ఎన్ని కార్లు కొన్నారు సార్ ఇప్పుడు మీ కెరీర్లో మొత్తం ఇప్పటి వరకు? చాలా కార్లు కొన్నారు. ఫ్యాషనా మీకు? కొత్త కారు మార్కెట్లో ఏమైనా కొంటారా? అలా ఏం కాదు, ఎక్కువ చిన్నప్పటి నుంచి కారులో తిరిగిన మూలనే మా నాన్నగారు చిన్నప్పుడు కొంతకాలం ఇక్కడే ఉండేది. రోడ్డు లేకపోతే ఇక్కడే పెట్టేసి బండి మీద వెళ్ళేవాళ్ళు. చిన్నప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు. మా అమ్మమ్మ ఊరు భీమవరం. అంటే ఏకకాలంలో 4-5 కార్లు వాడతారా, లేకపోతే ఒక కారు తీసేసిన తర్వాత ఇంకొక కారు, మీకు కొన్ని రోజులు వాడిన తర్వాత ఇంకొక కొత్త కారుకి అట్లా వెళ్తుంటారు? ఇక ఈ రాజకీయం మానేసాన్ని కొత్త బెంచ్ కొన్నా. బెంచ్ కొన్నాక మళ్ళీ ఇది మొదలైతే మళ్ళీ ఫార్చునర్ కొన్నా. ఫార్చునర్ తార్, అది కూడా సర్దా తార్. కారణంగానే కుర్రోళ్ళు కొంటుంటారు, మీరు కొన్నారేంటి సార్? వాళ్ళు ఎవరొకళ్ళు తిరుగుతూ ఉంటారు పిల్లలు. హాల్గాడ్, సినిమా హాల్గాడ్ పెట్టి ఉంటుంది సర్దా, అంతే తప్ప అంటే నాలాగా అందరూ తిరగాలని. ఓకే, గ్రేట్ సార్. నేను నేను ఎవరైనా మాట్లాడినా ఆ కారు దిగిపోయి వాళ్ళ కారు ఎక్కి వెళ్ళిపోతా ఉంటాను. అంతేనా? వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వినుకుంటా దిగిపోయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.